హలో అండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో అయితే ధూపం ఇలా కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఫ్రైడేస్, ట్యూస్డేస్, అమావాస్య, పౌర్ణమి రోజులైతే తప్పకుండా వేస్తాను. ఇంకిక్కడ చూసారా మా బృంద అయితే చెవిలో పువ్వు పెట్టుకొని ఎంత క్యూట్‌గా ఉందో. తనకైతే ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేసాను. ఇంకిక్కడ వంట కోసం ఆయిల్‌నైతే రీఫిల్ చేస్తున్నాను. ఇదైతే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అనమాట. కంపల్సరీ వంటల్లో ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బావుంది. ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి జ్యూస్ కూడా చేసేసాను. అలానే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి ఆలు కుర్మా, అలానే పూరి అనమాట. మనం ఆలు కుర్మా నార్మల్‌గా పచ్చి బఠానీ, ఆలు ఇవన్నీ వేసి టమాటా, క్యారెట్ వేసుకొని చేసుకుంటాం కదా! ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి పుల్లటి మామిడికాయలు దొరుకుతాయి కదా! అవి కూడా ఒకటి కోసి ఏసేసాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఒక్కసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంక ఇందులోకి గ్రేవీ కోసం అయితే ఎండు కొబ్బరి, కొంచెం కాజు, అలానే పుట్నాలు ఇవన్నీ కొంచెం వాటర్ ఏసి మిక్సీ పట్టుకొని వేసేసాను. గ్రేవీకి చాలా బావుంటది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంకా పూరీలైతే చేసి మా హస్బెండ్‌కైతే ఇలా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని జ్యూస్ తాగుతూ ఇంకా మా బృందాతో ఆడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంక ఇలా అయితే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను.